మందగిరి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై మాదిగ మాదిగ ఐక్యత హైదరాబాద్ లో 7వ తారీఖు జరగబోయే లక్ష డప్పులు వేల గొంతులో లక్ష డప్పుల ప్రోగ్రానికి ఈరోజు కరపత్రాలు మరియు పోస్టర్లు వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని వర్గీకరణ గురించి కోరడం జరుగుతుంది. ఆగస్టు 1వ తారీఖు ఏదైతే వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిందో దానికి అనుగుణంగా వర్గీకరణ చేయగలరని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ, చేయని పక్షంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారుగా చరిత్రలో నిలిచిపోతారని తెలియజేస్తూ, వెంటనే అమలు చేయాలని తెలియజేస్తూ మా ఈ 7వ తారీఖు జరిగే ప్రోగ్రామాన్ని హైదరాబాద్లో మండల కేంద్రం నుంచి 300 డప్పులు తీసుకువెళ్లే విధంగా అందరూ సహకరించగలరని కోరుకుంటున్నాం. వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఓన్లీ మన మాదిగల వరకు. ఎందరో అంటున్నారు అవుతుంది కాదు అని. కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. దాని అనుకూలంగానే డిమాండ్ కోసం ఫిబ్రవరి 7వ తారీఖు లక్ష డప్పులు 1000 గొంతుకలు అనే ప్రోగ్రాంతో మందకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరం బయలుదేరుతున్నాం. ఒకవేళ అది కాని ఎడల అది ఏమైనది మా మాదిగల ఐక్యత, దాని దమ్ము ధైర్యం ఎంత మేము చూపిస్తామని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాం. డప్పులు 7 గొంతులు అనే కార్యక్రమం పైన ఈరోజు కనకం రాజన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మనము ఫిబ్రవరి 7న వేలాది మంది కాకుండా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వివిధ గ్రామాల నుండి ప్రతి ఒక్కరూ డప్పు సంకన పెట్టుకొని మళ్ళీ రావాలని నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. మాదిగలం మేమని గుండె దచ్చుకునే విధంగా ఆయన ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఇప్పుడు అందరూ కూడా మాదిగ జాతిలో అయితే ఉన్నాం కాబట్టి అందరూ కుట్రలు కుతంత్రాలు లేవు, పార్టీలు లేవు, ఏ పార్టీలు లేవు, బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు. మొత్తం మీద మాదిగ జాతి మన మాదిగ కులానికి అనుకూలంగా మేధాని చెప్పేసి ఈ సందర్భంగా వచ్చే 7వ తారీఖున ఐక్యంగా అందరం కలిసి హైదరాబాద్ మీటింగ్లో తీసుకున్న ఆలోచన మేరకు 7వ తారీఖున బయలుదేరి వెళ్ళిపోవాలని అలాగే లక్ష డప్పులు 1000 గొంతుకలు రథసారిగా సాధించడానికి ఏబీసీ వర్గీకరణ కొట్లాడడానికి మన రాష్ట్రంలో హైదరాబాదులో జరిగే మహాసభకు అతీతంగా వేలాది మంది తరలిరావాలని ఇలా మాదిగలు పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా ఏబీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధం కాకుండా అందరూ అనుకూలంగా కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాకుండా, కులాలకు అతీతం కాకుండా, పార్టీకి అతీతం కాకుండా అందరూ ఐక్యతగా ఉండి దీన్ని ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మాకు ఏబీసీ వర్గీకరణ కల్పించాలి. మేము అందుకు నిజాయితీగా ఈరోజు మేము హైదరాబాద్కు తరలి వచ్చడానికి ఇలా గౌరవనీయులు సిద్ధంగా ఉన్నామని చెప్పి వేడుకుంటున్నాం.